కార్యక్రమం ఆరంభం చేసుకున్నాము. విశేషిస్తున్నటువంటి వర్తమానులందరూ కూడా 3-4 దైవభావన చేత ఓంకారం ఉచ్చరించి శివుడు కార్యక్రమంలోకి ప్రవేశం చేద్దాము. అందువల్ల ఓంకారం సమోంకారాయ శివోగ్రీవం అని శాస్త్రం చెప్తుంది. కావున పరమాత్మకు నమస్కరించుకుంటూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన విషయం ప్రసాదించినటువంటి సద్గురు మహర్షి శ్రీ మలయాళ స్వామి యొక్క పాదతత్వానికి ప్రణామాలు చేస్తూ తెలంగాణ మలయాళ స్వామిగా పేరు కట్టాల్సినటువంటి మహనీయులు సద్గురువులు శ్రీ విజయసుధాన స్వామి వారి యొక్క దివ్య పాదతత్వానికి ప్రణామాలు చేస్తూ వేదికపై విరాజమానమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ పరబ్రహ్మానందగిరి మాతాజీ గారికి నిర్వికల్పానందగిరి స్వామి గారికి కూడా ప్రణామాలు చేస్తూ సభయందు ఆశీనులైనటువంటి భక్త మహాశయులందరి హృదయాంతరాలలో లక్ష్మీనారాయణ స్వరూపంగా వెలుగొందుతున్నటువంటి ఆ భగవంతునికి ప్రణామాలు చేస్తూ ప్రియాత్మ బంధువులారా, ఈరోజు పర్వదినం మాట్లాడకుండా మీకు అదేవిధంగా ఈరోజు ఇంకా మరొక విశేషం ఏమిటి అనగా సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు దేహాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఈరోజు వారి యొక్క ఆరాధన విశేషంగా మనం మరికొద్ది క్షణాల్లో నిర్వహించుకోబోతున్నాము. అది ఎన్నవ ఆరాధన అనగా 63వ ఆరాధన. 63 ఎలా ఉంటుంది? 36 ఎలా ఉంటుందండి? 6, 3, 2 మంచిగా ఉంటాయి. ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి? వేదిక కింద ఉన్నటువంటి శ్రోతల ప్రాంగణం కూడా మంచిగా ఉంటారు. మీరు మాట్లాడుతుంటే నేను చెప్తుంటే కుదరదు. 36 లాగా అయిపోతుంది. 3 చూస్తుంది, 6 అయిపోతుంది. అలా కాకుండా 63 లాగా కలిసి ఉండాలి. చెప్పే వక్త, వినే శ్రోత ఇరువురి సంబంధం సరిగ్గా ఉంటేనే అప్పుడు శ్రవణ ఫలం అనేది కలుగుతుంది. కాబట్టి అమ్మగారు కాస్త మౌనంగా చెప్పేదాన్ని గ్రహించగలరు. 63 అని భగవద్గీత శాస్త్రంగా చెప్తుంది. జన్మించి జన్మరాహిత్యానికి కావలసినటువంటి జ్ఞానం, వేదాంత శాస్త్రం, అనుష్ఠాన పద్ధతులు మొదలైనవన్నీ కూడా తెలిపి వారు మరి పుట్టి మోక్షాన్ని పొందినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మరి నవరాత్రాలు కలిగినటువంటి దేహంలోకి మళ్ళీ రాకుండా ఉండే దిశగా ప్రయత్నాన్ని చేద్దాం. దీనికి ఈశ్వర అనుగ్రహం కూడా ఉండాలని ఆశిస్తున్నాను. మరి ఎందరో మహనీయులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అంతా కూడా సహజమే. మనకి సంస్కృత సాహిత్యంలో ఒక సుప్రసిద్ధ శ్లోకం ఉంటుంది. పరివర్తి సంసారే పూర్వానజాయతే సజాతో ఏన జాతేన జీవంతి బహవో జనా. పరివర్తి సంసారే, పరివర్తనం అంటే మార్పులు చెందేటటువంటి సంసారం నందు, ప్రపంచం నందు
పరివర్తిని సంసారి పృథక్కోవ అజాయతే. చావని వాడు సత్తి తిరిగి మళ్ళీ పుట్టని వాళ్ళు ఎవరు అంటే ఈ పుట్టుకలు ఈ చావులు సాధారణంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం లాగా ఇది మొత్తం ఏంటంటే జనన మరణ ప్రవాహ చక్రం అన్నట్టు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కాలచక్రం అలాగా ఈ మార్పులు చెందే ప్రపంచంలో మరి సాధారణ వాళ్ళకు సత్య తిరిగి మళ్ళీ పుట్టని వాళ్ళు ఎవరు అని మొదటి పాదంలో తెలియజేస్తూ సజాతో ఏన జాతైన జీవంతి బహవో జనాః. మరి ఎవరి పుట్టుక శ్రేష్టమైనదిగా మనం పరిగణించాలంటే సజాతో ఏన జాతైన జీవంతి బహవో జనాః. బహవో జనాః అంటే చాలా మంది జనులకి ఎవరి యొక్క పుట్టుక ఎవరి యొక్క రాక వల్ల వీళ్ళను ప్రయోజనాన్ని పొందుతారో వాళ్ళే నిజంగా పుట్టినట్లు. మిగతా వాళ్ళందరూ ఏమిటి మరి పుట్టలేదా తల్లిగర్భంలో నుంచి వచ్చారు పుట్టుక ఉంది, కొన్ని సస్తలేదా ఎవరి భాష వేసి తీసుకొని పోతున్నారు, సాగుతుంది పుట్టుకుంది. మరి వాళ్ళందరికీ కాదా ఎవరి వల్ల అయితే లోకానికి వెలుగు జరుగుతుందో ప్రయోజనం జరుగుతుందో వాళ్ళే నిజంగా పుట్టిన వాళ్ళంటే వాళ్ళే నిజంగా పుట్టిన వాళ్ళు. మరి మాలాంటి సామాన్య ఇష్టం ఏంటి అంటే పుట్టలు చెదలు పుట్టట గిట్టట విశ్వత విరామ విక్రమ గీత వాళ్ళ ఏంటంటే పుట్టలో చదవలు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ మరి మలయాళ స్వామి వారు ఎక్కువగా వస్తారంటే ఎవరి రాక వల్ల వంశానికి వడ్డీ కలుగుతుందో మరి ఎటువంటి మహానుభావులే సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు 1885వ సంవత్సరం మార్చి 27వ తేదీన జన్మించారు. 1962వ సంవత్సరం జూలై 12వ తేదీ నాడు ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. కేరళలో జన్మించారు. ఇక్కడికి రావడం జరిగింది. గంగా నది ఎక్కడ ఆవిర్భవించింది? భారతదేశానికి ఉత్తర ఎక్కువగా ఉన్నటువంటి గంగోత్రిలో గంగా నది ప్రారంభమవుతుంది. ఆరంభంగా ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఎక్కడికి వస్తుందంటే దక్షిణం వైపుగా ప్రవహిస్తూ గంగా నది వెళ్తూ ఉంటుంది. ఆ గంగా నది ఏమంటారంటే మరి మామూలు జలము అని పిలుస్తారు లేదా జడ గంగా అని పిలుస్తారు. మరి స్వామివారి యొక్క ఆవిర్భావం ఎలా ఉంది? దక్షిణంలో పుట్టారు. కేరళ రాష్ట్రం దక్షిణ దిక్కుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దానికి ఉత్తరం వైపుగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణించేటట్టు ఉత్తరం వైపుగా ఉంటుంది. సామాన్యంగా ఏమో ఉత్తరాన ఉద్భవించి దక్షిణానికి ప్రవహించింది. మరి మలయాళ స్వామివారి యొక్క జ్ఞాన గంగ చిన్మయ గంగ ఎలా వచ్చిందంటే దక్షిణ ఆవిర్భవించి ఉత్తర దిశగాలి అడుగులు తీసింది. చిన్మయం జ్ఞానం ఈ గంగ. కాబట్టి ఆ గంగ గొప్ప ఈ గంగ గొప్ప అంటే ఈ జ్ఞాన గంగనే గొప్ప. జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. అది కేవలం పాప ప్రక్షాళన మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి స్వామివారు ఏం చేశారు? మరి ఒక మహానుభావులు ఆవిర్భవించారంటే వారి యొక్క జన్మ కర్మశని నిత్యం ఏవం వ్యక్తి తత్వత అని భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. వారి యొక్క జన్మ వారు చేసేకుందా ఎలా ఉంటుందంటే ఒక పుష్పం ఒక పువ్వు పుట్టగానే ఆ పువ్వు నుంచి ఏమొస్తుందంటే పరిమళమై ఆ పువ్వు పుట్టగానే వెదజల్లుతూ ఉంటుంది. అట్లాగా మార్పులు ఆవిర్భవించగానే అప్పటి నుంచే వారి యొక్క ప్రజ్ఞ వారి యొక్క శక్తి అంతా ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నత దిశగా వెళ్ళేందుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. మహాత్ముల ఎలా అంటారు? బాల్య చేస్తారంటే ఒక పిల్లవాడు తల్లి దగ్గర ఉన్నాడు. తల్లి చెప్పారు ఆయన గురువింటికి వెళ్ళి పూర్వకాలంలో అన్ని చోట్ల నిప్పులు దొరికేవి, అగ్ని దొరికేది కదా. ఏదో బాగా ధనవంతులు అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కుంపటి వెలుగుతూ ఉండేది. అక్కడి నుంచి వాళ్ళు నిప్పులు వేసుకొని వాళ్ళు పొయ్యిలో వేసుకొని ఆ కప్పుతో ఇట్లా ఇట్లా అనుకుంటే అగ్నిని చేసుకోవడం చేసుకునేటటువంటి వాళ్ళు. అయితే పొయ్యికి వెళ్ళి నిప్పు తీసుకురాని నేను ఆ తల్లి పిల్లవాడిని చెప్పింది. అలాగే అమ్మ వెళ్తాను అక్కడ పొయ్యికి వెళ్ళాడు. అక్కడ పెద్ద ఉన్నాడు. ఆయన గురుసుగా ఆయన ఏదైనా చేస్తూ ఏమని మాట్లాడతాడంటే ఏం కావాలో బాబు అన్నాడు. అంటే నిప్పులు కావాలి, అరచేతులు పక్కన నిప్పులు వేస్తాము అన్నాడు. అరచేతుల్లో నిప్పులు వేసుకోగలుగుతాం, పట్టుకోగలుగుతాం. మంచి పెద్ద ఆయన చెప్పినట్టు అరచేతుల్లోనే నింపే వెంటనే గుడి జరుపుకుంటే గుడిని నిండుగా అరచేతుల్లో పట్టుకొని ఏయి నిప్పులు అన్నాడు. చేశాడు. కాలేదా కాలేదు అంటే ఆయన దృష్టిగా చెప్తే ఈయన దృష్టిగానే దానికి సమాధానాన్ని ఇచ్చారు. ఆయన ఎవరంటే మధుసూదన సరస్వతి. భగవద్గీతకైనా వ్యాఖ్యానం రాస్తారు. ఒక శబ్దానికి ఈ శబ్దానికి వేదాంత పరంగా అద్వైత వేదాంత శాస్త్ర పరంగా ఏ విధమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలనేటటువంటి అంశాలు చక్కగా మధుసూదన గీత ప్రసిద్ధమంటారు. చిన్నప్పటి నుంచే వారి యొక్క వేదాంతంగా ఉపయోగించారు. కాబట్టి ఇలాగా మరి మలయాళ స్వామి వారు కూడా వారి జీవిత చరిత్రలో ఎన్నో గొప్పమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. మరి వారు ఏం చెప్తున్నారు? దైవ సేవ అంటే ఏమిటి అంటే
దైవ సేవ అంటే సుప్రభాత సేవ, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన కళ్యాణం అభిషేకం చేయడం, ఇదే దైవ సేవ అనుకుంటారు. కానీ వారు చెప్పిన నిర్వచనం ఏంటంటే శివుడు ఇప్పుడు కడుపు నిండియే ఉన్నాడు. శివస్వరూపులైనటువంటి జీవులు కొంతమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వారికి భోజన ప్రసాదాలు అందించుట ఏదైతుందో అదే దైవ సేవ అని ఒక ఉపాయం నిర్వహించని చెప్పారు. దేవుడికి నీరు పోస్తున్నారు మంచిదే, కానీ అదే దైవ స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళతో మీరు కాస్త అన్నపానాలు మొదలైనవి కూడా అందించాలి, అది నిజమైన దైవ సేవ అని చెప్పారు. తర్వాత స్వామివారు మరి ఇంత ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారణం ఏంటంటే వారి యొక్క మనస్సును అనుక్షణం కూడా ఎప్పుడు ప్రాపంచిక విషయ వాసనలకు సంబంధించినటువంటి సంకల్పాలు వాళ్ళ మదిలో మెదలకుండా నిరంతరం బ్రహ్మచింతన అయితే చేస్తూ కాలాన్ని గడిపినారు. అందుకు వాళ్ళు అంత ఉన్నత స్థితిలో ఉన్నారు, ఎక్కడ కూడా పాలన కాలేదు. మరి మేము కూడా అలా కావాలంటే మాకేదైనా ఒక ఉపదేశం చేయాలి అంటే స్వామివారు ఒక సూక్తి చెప్పారు. ఆయన తెలుగు పైపోయినప్పుడు మీరు ఎట్లాగా వెంటనే స్పందించి దులుపుకుంటారో అట్లాగా మీ మనసులో కూడా చెడు సంకల్పాలు ఉదయిస్తే వెంటనే వాటిని ఏం చేయాలంటే దులుపుకోవాలి అని చెప్పారు. చెడు సంకల్పాన్ని మనం కలిగిన వెంటనే చింతన చేయడం ఆలోచిస్తే ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది. భగవద్గీత కూడా ప్రమాణమే చెప్పాడు. విషయాన్ని కనుక మీరు ధ్యానం చేసినట్లయితే సంఘానికి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. వెంటనే కోరిక, ఆ కోరిక ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాం, నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల జ్ఞాపక శక్తిని కోల్పోతారు. ఎప్పుడైతే జ్ఞాపక శక్తిని కోల్పోయో మీ బుద్ధి అంతా కూడా నశిస్తుంది అని క్రోధాభావతి సమోహ సమోహ స్మృతి భ్రమణ స్మృతి భ్రంశ బుద్ధిహంతో బుద్ధిహంత ప్రణశ్యతి అని చెప్పారు. కాబట్టి ఎట్లాగంటే అన్ని రకరకాలైనటువంటి సంకల్పాలు మనసులో కలుగుతూ ఉంటాయి. చెడు సంకల్పం కలిగిన తెలుగు రాగానే ఎట్లాగైతే జాగ్రత్త పడడం వల్ల కూర్చుంది, విషయాన్ని మన ఒంట్లోకి ప్రవహింపజేస్తున్నాయి. అలాగా ఈ చెడు సంకల్పం ఏంటంటే విష సమానంగా భావించి వెంటనే మీరు దులుపుకోండి అని చెప్పారు. అదొక గొప్పమైనటువంటి విషయం. అదేవిధంగా మరి సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే జై శ్రీరామని చెప్పడం, కాషాయ ధ్వజాలు ఇంటికి కట్టడం, గణపతి నవరాత్రులు చేయడం, ఇదంతా కూడా సనాతన ధర్మంలో అందరూ భాగమే. కానీ వారు చెప్పినటువంటి సనాతన ధర్మం ఏంటి అంటే వీటన్నింటినీ పాటించాలి. వీటితో పాటు వారు ఏమని చెప్పారంటే సనాతన ధర్మం అంటే ఏంటి అంటే వీళ్ళ ఆత్మోన్నతికి అడ్డు వరకుండుట, తన ఆత్మోన్నతికి అడ్డు కలిగినట్లయితే తొలగించుకోట, ఇవే సనాతన ధర్మము అని చెప్పారు. ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా ఏదో కొందరు వ్యక్తులు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తూ వృద్ధిలోకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అభివృద్ధికి మనం అడ్డుగా నిలబడాలి. ఒకవేళ నీ అభివృద్ధికి ఏదైనా అడ్డుగా వచ్చినట్లయితే నీవు అడ్డు తొలగించుకొని నీ లక్ష్యం దిశగా నీవు అడ్డులు వేస్తూ ముందుకు వెళ్ళాలని భౌతికంగా అర్థం వస్తుంది. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మన ఆత్మోన్నతికి ఏదైతే ఏ వ్యక్తులైతే మనకు అడ్డును ఆటంకాన్ని కలగజేస్తున్నారో వాళ్ళని కాస్త దూరం చేసుకొని నీవు సాధన సత్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళు అని చెప్పారు. ఇదే సనాతన ధర్మం అని మలయ స్వామి వారు ప్రబోధన చేశారు. కాబట్టి ఆ విధంగా మరి ఈ మహాత్ముల యొక్క చరిత్రలు, మహాత్ముల యొక్క బోధనలు ఇవన్నీ మాకు అవసరమా ఏమిటండి? ఇది మలకపేట మలయాళ స్వామి రెండు మకాలు కలిసినాయి, బాగున్నాయి, నిన్న ఏదో చెప్తున్నారు, మళ్ళీ మలయాళ స్వామి మళ్ళీ మళ్ళీ ఏదో చెప్తున్నారు. ఇది మాకు అవసరమా అని కొందరికి అనిపించవచ్చు. మానవులు ధరించాలంటే గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చదవాలంటే సమయం ఉంటుంది, ఉండదు, చదవగలుగుతాడు, చదవలేకపోతాడు. మరి ఎలాగ ధరించాలంటే సూక్ష్మమైనటువంటి పద్ధతి ఒకటి చెప్పారు. ఏమిటంటే మహాత్ములు ఏ దారిన నడిచినారో వారి అడుగు జాడల్లో కనుక మేము నడిచినట్లయితే మీరు కూడా వారు పొందిన దాన్ని పొందగలుగుతారు. అందుకే మహాత్ముల జీవిత చరిత్రలు మనకు మార్గదర్శక. ఏ విధంగా వెళ్ళాలంటే వృత్యం సమయంలో మనం గమ్యాన్ని చేరుకుంటాము. మహాత్ముల యొక్క జీవిత చరిత్ర కూడా అలాగా మనం ఉన్నతి పొందేందుకు దోహదపడతాయి. అయితే ఇప్పుడు ఇంకా మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కదా, అంత సైన్స్ కానీ అంత అడ్వాన్స్డ్గా ఉంది కదా. ఇప్పటికీ కూడా ఏదో పూర్వకాలంలో ఎవరో ఒక మహర్షి, ఒక స్వామీజీ గారు ఏదో ఒక నియమం పాటించారు, ఒక పద్ధతిని అవలంబించారు. దాన్ని ఇప్పుడు కూడా మేము చేయాలంటే ఎప్పుడైనా చేయాల్సిందే. ఇప్పుడున్నా ఇంకా 50 ఏళ్ళ తర్వాత కానీ ఎప్పుడైనా దాన్ని మనం విడిచిపెట్టడానికి వీలు, సదా చేస్తూనే ఉండాలి. స్వామివారు ఇదే జీవిత చరిత్రలో శ్లోకం వస్తుంది. ఎందుకు మహాత్ములను ఆశ్రయించాలంటే ఉదయంతు శరమాదిత్య ఉదయంతు శరమేంద్ర నవీన ఈశాం వాక్యై నశ్యతి వాక్యంతరం తమః. తమః అంటే చీకటి. ఏ చీకటి? అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉంది. అది ఎక్కడ ఉంది? హృదయ
అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉంది. అది పోవాలంటే ఉదయంతో శతమాదిత్య, శతం అంటే 100 మంది సూర్యులు వాళ్ళ దేదీప్యమైన ప్రకాశాన్ని కలగజేసిన ఆ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని చీకటి కలుగుతారంటే తొలగదు. ఉదయంతో శతమింద్ర, ఇంద్ర అంటే చంద్రులు, 100 చంద్రులు వచ్చి ఆ తెల్లని ప్రకాశాన్ని శీతల కిరణాన్ని ప్రకాశింపజేస్తే ఆ లోపల అజ్ఞానమైనటువంటి చీకటి పోదాలంటే పోదు. మరి ఎట్లా పోతుంది? నవీన విష్ణాం వాక్యే, విష్ణాం అంటే విద్వజ్జనులు, చక్కగా ఈ మలయాళ స్వామివారు, రమణ మహర్షి అట్లాంటి గొప్పైనటువంటి మహానుభావులు ఎవరైతున్నారో వాళ్ళను విదుషులు అంటారు. విదుషీమనులు అని అమ్మగారు అంటారు. పురుషులైతే విష్ణాం అని పిలుస్తారు. నవీన విష్ణాం వాక్యే, విష్ణాం అంటే ఈ గొప్పైనటువంటి మహానుభావుల యొక్క జ్ఞాన బోధ దిన ఈ మనస్సు యందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగదు కాక తొలగదు. ఇంకా ఎంత మాటలు కానీ ఇంకా ఎంత అయినా మహాత్ముల యొక్క దివ్య జ్ఞాన ప్రభావం వల్లనే లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటి అంతరించాలి కానీ వేరే దాని ద్వారా పోవడానికి వీలే లేదు. కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మలయ స్వామి వారు గొప్పనైనటువంటి విషయాలలో వారి జీవిత చరిత్రలో చేసి చూపించారు. ఈరోజు కూడా ఏమిటి? ఏకాదశి. ఏకాదశి నాకు ఏం చేస్తారు? అందరూ కూడా ఉపవాసం అంటారు. అందులో తొలి ఏకాదశి. ఏకాదశి చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. మనం చేసే ఉపవాస దీక్ష ఒక రకంగా ఉంటుంది. మరి మలయాళ స్వామి వారు చేసే ఉపవాస దీక్ష ఎలా ఉంటుందంటే దశమి నాడు ఏకభుక్తం చేస్తారు. దశమి తిథి నాడు ఏకాదశి నాడు ఏమీ తినకుండా ఉంటారు. ఏకాదశి రాత్రంతా కూడా జపము, భజన, ధ్యానము, పారాయణ చేసుకుంటూ జాగ్రత్త చేస్తారు. ద్వాదశి తిథి నాడు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. ఈ విధంగా వారు ఈ ఉపవాస వ్రతాన్ని పాటించేటటువంటి వారు. ఎన్నిసార్లు వాళ్ళు ఉపవాసం చేస్తారు అంటే ఏకాదశి తిథి నాడు చేస్తారు, సోమవారం రోజు చేస్తారు, మహాశివరాత్రి నాడు ఉపవాసం చేస్తారు. ఒకసారి 3 వర్షాలు వచ్చాయి. అంటే ముందు ఏకాదశి వచ్చింది, ద్వాదశి నాడు సోమవారం వచ్చింది, ఆ తర్వాత మహాశివరాత్రి వచ్చింది. 3 రోజులు తినకుండా ఉండాలంటే కష్టం. ఒక వ్రతం ఎలా ఉంది? దశమి నుంచే వాళ్ళ ఆహారాన్ని తీసుకోవడం మరి బంద్ చేశారు. మరి ఇట్లా 3 రోజులు వర్షాలు ఉపవాసం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కొంతమంది ప్రభుత్వాలు వెళ్ళి సోమవారం 3 రోజులు వర్షగా వచ్చింది. ఒక ఆయన ఒక గ్రామంలో ఉపవాసం చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే కొన్ని గంటలు 3-4 గంటలు 5 గంటలు అయినాడు. ఒక ఆయన వచ్చాడట, ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తున్నా. ఉపవాసమే చేస్తున్నాడు, మంది లాగా ఏం కాదన్నాడ. సరే అని తాగినాడు. తర్వాత కొంచెం పాలు, తర్వాత జ్యూస్లో పండ్ల జ్యూస్లో తీసుకోవాలి. నవపదార్థాలు ఏమవుతుందంటే మంచిదని తిన్నాడు. తిన్న తర్వాత అటుకులు ముందులు తినమని తిన్నాడు. అదైన తర్వాత మరి కొంచెం అన్నం తినమని ఏం కాదు అన్నాడు. అన్నం తిన్నాడు. అన్నం తినక ఉపవాసం ఏముంది? ఏమీ లేదండి. అట్లాగా ఇతరులు వచ్చి స్వామివారికి చెప్పారట, స్వామి ఇట్లాగా మీరు 3 రోజుల నుంచి వరుసగా అన్నం తినకపోతే బాగోదు, ఏదైనా తినండి అన్నాడు. ఆయన నేను నియమం పెట్టుకున్నాను, ఈ 3 రోజులలో ఉపవాసం ఉండాలని నియమం పెట్టుకున్నాను. ఒక మనిషి ఉన్నతిని పొందాలంటే నియమాలు పాటిస్తేనే ఉన్నతిని పొందుతారు. వారు చెప్పే సూక్తుల్లో సుప్రసిద్ధ వాక్యం శ్రేయో నియమం వినా. శ్రేయస్సు అంటే ముక్తి, మోక్షం. శ్రేయస్సును పొందబోయేటటువంటి వాళ్ళు నియమాలు పాటించకపోతే పొందలేరు అని చెప్పారు. నా నియమాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవగాక పాటించే తీరుతాను, ఉపవాస దీక్ష చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఉపవాసాలు ఎలా ఉంటాయి? ఉపవాసం అంటే అర్థమైతే ఉప అంటే సమీపం, వాసం అంటే వసించడం. దేవుడికి సమీపంగా, వస్తాన్ అంటే సమీపం, మఠశాలకు సమీపంలో ఉండటం. ఉప అంటే ఉపమానం అన్నట్టు అయిపోయింది ఉపవాసం అంటే. ఇలాంటి ఉపవాసం కాదు. కొంతమంది ఉపవాసం చేస్తే ఏం చేస్తారంటే ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ తీసుకోవడం, ఈ భీములు ఎట్లాగా కాలు వస్తుండాలి అని ఎట్లయితే అంత అడుగుతుంటారో వాళ్ళు పెన్ను పెట్టుకోవడం, ఒక పేపర్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఏం తినాలి, వాటర్ మిలన్ ఎంత తినాలి, పాలు ఎంత తాగాలి, పండ్లు ఎంత తినాలి, మొత్తం ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ దీని గురించి ఆలోచన వస్తాయి. ముందు రోజు అంతా రేపటికి ఏం కొనాలి, కొన్న తర్వాత ఏ సమయంలో ఏం తినాలని. ఉపవాసం అంటే ఇంకా ఉపవాసము ఏకాదశి అంటే ఏమిటంటే ఏకాదశ అంటే 11 అని అంటాం. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. కలిసి 10 అయినాయి. మనస్సు అనేటటువంటి ఇంద్రియం ఒకటి. భగవద్గీతలో కూడా పరమాత్మ అన్ని ఇంద్రియములలో ఏ ఇంద్రియం అంటే ఇంద్రియాణం మనస్తాస్మి భూతానాం అస్మి చేతనాం. అన్ని ఇంద్రియాలలో మనస్సు అనేటటువంటి ఇంద్రియం నేనే అని చెప్పారు. మరి ఏకాదశి అంటే ఈ 11 ఇంద్రియాలను మనం సంయమనం చేసి ఈశ్వరుని ఆరాధించే దాని పేరే ఏకాదశి ఉపవాసము అంటారు. కాబట్టి ఉపవాసం ఈ విధంగా ఆహారాన్ని గురించి చింతన చేస్తూ గడపడం
రాదు. కాబట్టి దీన్ని కూడా కాస్త మనం గమనించాలి. ఉపవాసం ఎందుకు చేయమంటారు అంటే మనిషి చేసినటువంటి పాపం పోవాలంటే ఉపవాస వ్రతాల వల్ల కొంత తొలుగుతుంది. శరీరం బాగా పోయిపోతూ ఉంటుంది. మనం ఒకటే కొట్టించాలి, మన పాపం పోతుంది, పాపాన్ని అనుభవిస్తూ ఉన్నామనేది అనేది ఎలా కొట్టించాలంటే ఎక్కడెక్కడైతే మనం క్లేశాన్ని కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నామో అక్కడ పాపక్షయం అవుతుంది అని అర్థం. ఎక్కడైతే మనం సుఖాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నామో అప్పుడు పుణ్య ఫలాన్ని మనం అనుభవిస్తున్నామని మనం గుర్తించాలి. ఉపవాస వ్రతాలు అందుకని చేస్తూ ఉంటారు. కాబట్టి సోమవారం మీద ఉపవాస వ్రతం చేసేటటువంటి వారు అదేవిధంగా మరి స్వామివారు ఈ మహానుభావులు వీళ్ళందరూ కూడా జీవన విధానం ఎలా ఉంటుందంటే ప్రకృతి ప్రవాహానికి అదేవిధంగా ఒక నది ప్రవహిస్తుంటే ఆ నది ప్రవాహానికి ఎదురీనట్టు ఉంటుంది. మరి మానవుడు ఎట్లు లేక జీవనం ఎలా ఉంటుందంటే గతాను గతికోలోక అన్నట్టు ఉంటుంది. మహాత్ములు ఏం చేస్తారు, ఒక చోట కూర్చుంటారు, ఏకాంత ప్రదేశంలో కూర్చొని చక్కగా ధ్యానం జపము తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మనకి ఎవరి మనస్సు ఎలా ఉంటుందంటే ప్రపంచం వైపు వెళ్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. జన్మ నుంచి అదే దానికి అభ్యాసం అయింది. కఠోపనిషత్తులు కూడా యమధర్మరాజు గారు ఇదే చెప్తారు. ఏంటంటే ఈ ఇంద్రియాలు కూడా అలాగా బహిర్ముఖంగా పోతూ ఉంటాయి. బహిర్ముఖంగా పోయేటటువంటి ఇంద్రియాలను ఒకనొక ధీరుడు మాత్రమే ఒకనొక ధీరుడు మాత్రమే బాహ్యముఖంగా పోయేటటువంటి ఇంద్రియాలను సంయమనం చేసి అంతర్ముఖం చేయగలుగుతారు. ఆయనే ధీరుడు శూరుడు అని పిలుస్తారు అని కఠోపనిషత్తులు కూడా తెలియజేయడం జరిగింది. మహాత్ములు ఎదురుగుతారు, ప్రపంచం వైపు తీసుకెళ్లి పడేయాలని వాయుర్నామీమాంసని భగవద్గీతలో చెప్పినట్టు ఏంటి సాధనకు ఉపక్రమించి సాధన చేస్తున్న సమయంలో మనసు ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ సాధకుడు దాన్ని ఎదురెళ్ళి దాన్ని తీసుకొని తను అనుకున్నటువంటి లక్ష్యంలోకి తీసుకురాగలుగుతారు. మరి మామూలు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చెప్పిన చర్మం నేను ఎదురడం తాగడం ఇట్లాగా గతాన్ని బట్టి ఒకలాగానే ఉంటుంది మామూలు జనాల యొక్క పరిస్థితి. మహాత్ములు అలా కాకుండా ఎదురెళ్తారు. విధికి ఎదురెళ్ళడం, మనసు పోయేటటువంటి దాన్ని నిరోధించి వాళ్ళకున్న లక్షణంలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒక గ్రామంలో మరి సామాన్య పరిస్థితి ఎలా ఉంటుందంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పర్వదినం వచ్చింది, పౌర్ణమి పర్వదినం. పౌర్ణమి పర్వదినాల్లో సముద్ర స్నానం చేయడం ఆనవాయితీ. అందరు ఇలా సముద్ర స్నానం చేస్తున్నారు. ఓ ఋషీశ్వరుడు ఉన్నాడు, ఆయన కూడా సముద్ర స్నానం చేయాలనుకున్నాడు. మరి ఆయన దగ్గర కమండలం ఉంటుంది, కమండలం తీసుకెళ్ళి స్నానం చేస్తే కొంచెం ఇబ్బందులతో కొట్టుకోవచ్చు అని ఇసుక గిన్నెలు ఉంటాయి. ఇసుక గిన్నెలో ఒక చోట కమండలం పెట్టి దాని మీద అంతా ఇసుక కప్పి పెట్టి ఒక శోధిక ఆకారం చేసి ఆయన మంచిగా సముద్ర స్నానం చేసి సూర్యుడికి అర్పించి గాయత్రి చేసుకుని తర్వాత అనుష్ఠానం పూర్తయిన తర్వాత ఎలా అవుతాము అని అనుకొని నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేస్తూ ఉంటాడు. ఈ సంఘటన అంతా కూడా దూరం నుంచి ఒక వ్యక్తి గమనించాడు. గమనించి ఇది అరేబియా సముద్రం, అరేబియా సముద్రంలో స్నానం చేయాలంటే అలాగే మనకి ఏదో నియమాలు తెలియదు. ఇక్కడ ఒక నియమం ఉంది, ఇక్కడ ఇసుక చేత శివలింగం చేసి తర్వాత స్నానం చేయాలి బాబోలు. కాబట్టి అందుకే విశిష్టుడు ఎలా చేశాడని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేయడం ప్రారంభించాడంటే ఇసుక చేత శివలింగం తయారు చేశాడు. చేసి ఆయన సముద్రంలోకి స్నానం చేశాడు. ఒకటి ఇప్పుడు శివలింగాన్ని రెండు ఒక్కొక్కటే ఓ మాస్టర్ గారు గణిత శాస్త్రం బోధిస్తూ ఉన్నాడు. గణిత శాస్త్రం బోధిస్తుందంటే ఆ లెక్క వచ్చింది. ఆ లెక్క -2+2 చెప్తూ ఉన్నాడు. గొర్రెల గురించి ఆయన ఉదాహరణ చెప్తున్నాడు. అయితే ఒరే బాబు, ఒక చోట 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల నుంచి నేను ఒక గొర్రె తీసి పక్కకెట్టాను, ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయా అని ఒక యాదవ్ని అడిగాడు. ఆయన లేచాడు, 0 సార్ అని చెప్పాడు. అదే కదా బాబు, 100లో 1 పోతే 99 దగ్గర 0 అని అంతా ఏంటంటే అప్పుడు ఆయన చెప్పాడట, సార్ మీకు లెక్కల వరకే తెలుసు, నాకు గొర్రెల యొక్క తత్వం మొత్తం తెలుసు. ఒక గర్భం తీసుకుపోయి ఒకరు పెట్టామనుకో, అప్పుడు మిగిలిన గొర్రెలన్నీ కూడా దాన్ని అనుసరించుకోవాలి. కాబట్టి వీటిలో లేకుండా 0 ఉంటుంది అని చెప్పాడట. అంటే ఒకటి పోతే ఏం చేస్తున్నాయి, మిగతా మంది కూడా దాన్ని అనుసరించి పోతూనే ఉన్నాయన్నమాట. అట్లా కాబట్టి ఒక శివలింగం అంటే 2 శివలింగాలు అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ దృష్టిలో ఇదే చేయడం ప్రారంభించారు. ఆ ఋషీశ్వరుడు వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చేసరికి 100 శివలింగాలు ఉన్నాయి. దానికి దేశలింగాలు దేని బాగుంటారు, పేరు చూడాలి. కాబట్టి ఆయన చెప్పాడు ఏమిటంటే గతానుగతికో లోక, ఈ లోకంలో ఉండేటటువంటి జనులు ఎలా ఉంటారంటే గొర్రె దాటు పద్ధతిని అవలంబిస్తారు. గతానుగతికో లోక నలోక పారమార్థిక. పారమార్థిక అంటే ఇది నిజంగా మన శాస్త్రంలో చెప్పిందేనా, దీంట్లో ఏమైనా పారమార్థిక సత్యం ఉన్నదా లేదా అని గ్రహిస్తారంటే గ్రహించరు. నలోక పారమార్థిక శైతో సైకలింగేన
వినష్టం కాంప్రభాజనం. ఈ శ్రీగురు దగ్గరికి వచ్చి సైకలింగాన్ని ఇష్టకేత శివలింగాన్ని తయారు చేసుకొని ఆ యొక్క ప్రమండలాన్ని పోగొట్టుకున్నాను మేము అని ఆయన శ్లోకం చెప్తాడు. కాబట్టి మహాత్ములు ఎదురు చెప్తారు, అది మామూలు వాళ్ళు ఎలా చేస్తారంటే మా ప్రవాహంలో కొట్టుకొని పోతారు. ఇదే ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తారు. అదేవిధంగా మరి సద్గురు మహర్షి మలయ స్వామివారు ఎలాగ జీవించారంటే, మలయ స్వామివారు శరీరం విడిచిన తర్వాత లిబరల్ సొసైటీ ఫౌండర్ శివానంద సరస్వతి స్వామివారు ఉంటారు. ఆయన ఇలాగా దేశం పెడతారు, ఒక వ్యాసం రాసేది పంపాలని మేము అసలు చేస్తామంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్తారు. మలయాళ స్వామి గురించి ఏం చెప్పాలంటే, మలయాళ స్వామి గురించి ఏం చెప్పాలంటే ఒకే ఒక వాక్యాన్ని నేను చెప్పగలుగుతాను. ఈ పర్సనల్ లైఫ్ వాస్ ఏ భాష్యం భగవద్గీత అని చెప్పారు. ఆయన వ్యక్తిగత జీవనం ఏదైతుందో అదే భగవద్గీతకి భాష్యము అని చెప్పారు. కానీ మలయాళ స్వామి జీవితమే భగవద్గీతకు వ్యాఖ్యానం, వేరే ఏది అవసరం లేదని చెప్పారు. గీతలో చెప్పిన విధంగా వారు అనుష్ఠానం మొదలైనవన్నీ కూడా చేస్తారు. మీకు ఎక్కడ చేస్తారు, ఏమిటి గీతకు వారికి అన్వయం అవుతుందంటే సందేహం కలుగుతుంది. భగవద్గీతలో ఏం చెప్పారు పరమాత్మ, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి యుక్తః. యోగం అభ్యాసం చేసే వ్యక్తి యుక్తముగా ఉండాలి. యుక్తం అంటే నిజముగా సరిపడే విధంగా ఉండాలి. ఆహారం కానీ దాన్ని చేసేటటువంటి విహారం కానీ వేడుకోవడం ఎక్కువ కానీ అతిగా నిద్రపోవడం కానీ ఇలా లేకుండానే సమంగా ఉండాలని ఆత్మసంయమ యోగంలో చెప్పారు. మరి వారు కూడా ఏం చేశారంటే ఇదే పద్ధతిని అవలంబించారు. అదే భగవద్గీతలో ఏకాకి యథచిత్తాత్మ నిరాశీల పరిగ్రహ అని ఒక చోట శ్లోకంలో పరమాత్మ చెప్తారు. మీరు సాధన చేయాలంటే ఏకాకి మీరు సాధన చేయండి అని చెప్తారు. మరి మలయాళ స్వామి వారు కూడా ఎలా సాధన చేశారంటే ఏకాకిగా ఉంటునేవారు సాధన చేశారు. వారి యొక్క సదుపదేశాలలో ఒక సదుపదేశం ఉంటుంది. ఏంటంటే సాధకుడు ఎవరైనా ఎంత సాధన చేసినైనా సరే సాక్షాత్ అపరోక్ష జ్ఞానాన్ని పొందిన పిమ్మట కూడా, అపరోక్ష జ్ఞానం అంటే జ్ఞానం రకరకాలుగా ఉంటుంది. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని పిలుస్తారు. పరోక్ష జ్ఞానం అంటే వివిక్త వాసన, సదా బ్రహ్మచింతనం. ఈ మూడు మీరు విడిచిపెట్టద్దు అంటున్నారు. యుక్తాహారం అంటే మితాహారం, మితంగా ఆహారం తీసుకున్నారు. యుక్తాహారం వివిక్త వాసనం. వివిక్త వాసం అంటే భగవద్గీతలో కూడా చెప్పారు. వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానస అనుస్తుంది. వివిక్త వాసం అంటే ఏకాంత ప్రదేశంలో నివాసం చేయడం. తర్వాత ఈ మూడవది ఏంటంటే సదా బ్రహ్మచింతనం. సదా ఏం చేయాలి, వేదాంత శాస్త్రాల్లో ప్రతిపాదన చేసినటువంటి బ్రహ్మమునకు సంబంధించినటువంటి చింతన అనేది చెయ్యాలి. ఈ మూడింటిని మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత కూడా మీరు విడిచిపెట్టకుండా సాధన చేయాలి. మీరు ఒకవేళ వీటిని విడిచిపెట్టారనుకోండి, ఇక ఏముంది వేదాంతంలో చెప్పింది ఆత్మసాక్షాత్కారమే, కొన్ని రోజులు ఏదో తపస్సు చేశాడు అయిన తర్వాత వీటిని విడిచిపెడితే మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారంటే మీరు మరణ పర్యంతం కూడా ఈ 3 నియమాలు పాటించాలి. ఒకవేళ మీరు దీన్ని కనుక విడిచిపెడితే మీరు గురుద్రోహులు అవుతారు. గురుద్రోహులు అంటే గురువు గారికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేంటంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏదో చెప్పారు, మేము చేసాం, మాకేదో ఫలం కలిగింది, సమయం అనుకూలించలేదు, చెయ్యలేదు, మాకు మళ్ళీ నష్టం జరుగుతుందా అంటే జరుగుతుంది నష్టం. ఎందుకు అంటే పెద్దనైనటువంటి వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరిస్తూ పోతూ ఉంటారు. మనం ఆహార నియమం కానీ బ్రహ్మచింతన కానీ అదేవిధంగా ఏకాంత ప్రదేశంలో నివాసం మొదలైన నియమాలన్నీ కూడా మనం విడిచిపెడితే మనల్ని అనుసరించి ఉండేటటువంటి శిష్యులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, గురువే చేస్తలేదు, గురువు చేయకపోతే నేను ఎందుకు చేయాలని వాళ్ళు కూడా విడిచిపెట్టేటటువంటి అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి మూడింటిని కూడా మీరు ఎప్పుడు ఆచరించాల్సింది అని స్వామివారు చెప్పారు. అదేవిధంగా మనం అందరం కూడా రోజు అన్నం తింటారు. ఈ అన్నాన్ని గురించి కూడా స్వామివారు ఒక మాట చెప్పారు. నాయన మీరు అధర్మ మార్గంలో సంపాదించినటువంటి డబ్బు చేత పంచభక్ష పరమాన్నాలు భుజించినా కూడా అది దేంతో సమానం అంటే విషంతో సమానము. మరి మా దగ్గర పంచభక్ష పరమాన్నాలు భుజించాలంటే మరి ఏదో అధర్మం చేస్తేనే మాకు డబ్బు వస్తే తినగలుగుతాం, మేము పేదవాళ్ళం ఏదో గంజి అంబలి అంత మేరకే తీసుకోగలుగుతామంటే అప్పుడు స్వామివారు చెప్పారు, నీకు గంజి కానీ అంబలి కానీ ధర్మ మార్గంగా సంపాదించినటువంటి డబ్బుతో తింటే అది నీకు అమృత తుల్యము, అధర్మ మార్గంగా సంపాదించిన నీకు విషంతో సమానం అని కూడా మలయాళ స్వామివారు తెలియజేశారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ధర్మ మార్గంగానే ప్రయాణం చేస్తూ ఆ ధర్మ మార్గంగా వచ్చిన డబ్బుతోనే ఆహారాదుల్ని సేకరించి తింటే అది మనకి
సాధన కూడా ఎంతో ఉపకారం చేస్తుందని కూడా స్వామివారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారు మనకి కొన్ని చోట్ల కొన్ని రాజ్యాలు కానీ దేశాలు కానీ కులములు కానీ పతనం అవుతూ ఉంటాయి, కొన్ని చోట్ల వృద్ధి చెందుతూ ఉంటాయి. దీనికి కూడా కారణం ఏమిటంటే స్వామివారు చెప్పారు, ఒక వ్యక్తి ఉత్తమ కులంలో జన్మించాడు, కులం ఉత్తమమైనది, అతడు ఉత్తముడు కాదు, కానీ ఉత్తముడు కాకపోయినా నేను ఉత్తముణ్ణి, నేను శ్రేష్ఠుణ్ణి అని తనకు తాను భావిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి తప్పకుండా పతనం అవుతాడు అని చెప్పారు. తర్వాత ఒక దేశం ఉంది, ఏదో మగధ దేశం, ఏదో ఒక దేశం ఉంది. ఆ దేశంలో కూడా ఉన్నత వర్గాల వారు, నిమ్న వర్గాల వారు, అక్కడ కూడా అన్ని చోట్ల ఉంటారు. నిమ్న వర్గాల వారిని మనం వీళ్ళకి మరి ఆధ్యాత్మికంగా సాధన చేసి ఈ భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మంత్రోపదేశాలు మొదలైనవన్నీ కూడా వీళ్ళు మనం ఉపదేశం చేయడానికి అర్హులు కాదు, వీరికి సరి అయిన అర్హత లేదు అని వాళ్ళని మనం తొక్కి పడేసినట్లయితే అప్పుడు కూడా ఆ దేశం ఏమవుతుందంటే అధఃపతనాన్ని పొందుతుంది. ఈశ్వరుణ్ణి పొందుట అనేది సర్వులకు సమానమే. అందరూ నిమ్న వర్గాల వారు కానీ ఉన్నత వర్గాల వారు ఇద్దరు కూడా సమానమే. అలాగే స్వామివారు అందుకే స్త్రీ శూద్రులను కూడా వారు ఉద్ధరింపజేశారు. కాబట్టి అట్లాగా ఏ ప్రదేశంలో జరుగుతుందో ఆ దేశం కూడా పతనం అవుతుంది అని స్వామివారు తెలియజేశారు. ఇట్లాగా స్వామివారి గురించి చెప్పాలంటే 3 రోజులుగా 3 నెలలైనా చెప్పుకున్నాడు, అది తరగదు. అదొక అమృత భాండం, జ్ఞాన నిధిలో నుంచి ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. మరి అట్లాగే మొత్తం మనం ఏంటంటే బకాసుర సాంప్రదాయం అవుతుంది సమయం అంతా కూడా. కాబట్టి మిగతా మహాత్ములు కూడా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ యొక్క సందేశాలను అందజేస్తారు. ఇప్పుడు మనకి పూజ్య శ్రీ బ్రహ్మానందగిరి మాతాజీ గారు వారు కూడా కొద్ది సమయం వారి యొక్క సందేశాన్ని అందించాల్సిందిగా ప్రార్థన. వ్యాసాస్త్ర సంస్థాపకుడు మహర్షి శ్రీ మలయాళ స్వామి వారి దివ్య చరణాలను నమస్కరిస్తూ సద్గురువుల వరేణ్యులకు విద్యానంద స్వామి వారి చరణాలను నమస్కరిస్తూ గురు పరంపర స్వాములందరినీ నమస్కరిస్తూ జడ్జి సుబ్రహ్మణ్య స్వామి వారి చరణాలను నమస్కరిస్తూ ఇక్కడ ఆశీనులైనటువంటి స్వామిని నమస్కరిస్తూ ఆత్మీయ స్వామి శివానంద స్వామి వారిని నమస్కరిస్తూ పరమాత్మ స్వరూపులైన అందరికీ నమస్కరిస్తూ ఈరోజు చాలా శుభదినం. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశి. మన సద్గురుదేవుని యొక్క పుణ్య ఆరాధనే ఏ విధంగా 63 సంవత్సరాలు అయిన వారి యొక్క పుణ్యారాధన మనం జరుపుకుంటూ ఉన్నామంటే వారి అనుగ్రహం మనకు ఉన్నట్లే. ఆరాధన అంటే రాధ సాధన సంస్థతో అనే ధాతువు వచ్చింది. ఆరాధన అంటే ఏమిటి అంటే గురువారే అనుకూలాచరణ ఆరాధన. అసలైన ఆరాధన అంటే ఇది. అంటే మనం వాటి మీద చేస్తున్న పుష్పాలు పెట్టేవి, కానీ గురువారే అనుకూలాచరణ ఆరాధన. గురువారే అంటే గురువు, ఆది అంటే గురువులు అంటే బ్రహ్మనిష్ఠులు, తపస్సంపన్నులు, ఎప్పుడు కూడా అనుష్ఠాన పరాయణులు అయినటువంటి మహాత్ముల యొక్క అడుగు ఏదైతే నడిచారో దాన్ని అనుసరించి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి జీవితం ఎలాంటిదంటే వైరాగ్యం ఎలాంటిది అంటే వారు పుట్టినప్పుడే
ఇవన్నీ అంటే లోకోద్ధరణ కోసం. అదే వారు తపస్సు చేసేటప్పుడే వారికి ఆసక్తిగా ఒక శ్లోకం ఏర్పడిందట. అదేమిటి అంటే అతీత వైరాగ్యం అకంఠ బోధ కళానుమైన తెలిపేరు ఏ దయాలో సర్వేషు భూతేషు సమాధి యోగస్య పరస్య నిష్ట సర్వేషు భూతేషు సమర్థ బుద్ధి అని. అంటే దీనికోసం వారు తపస్సు చేశారు. అంతేగాని నేను స్వంతంగా నేనే బాగుండాలన్న విషయంలో ఉంటే మనమందరం ఇలా ఉద్ధరింపబడేవారు కాదు. వారైనా అతీత వైరాగ్యం అంటే అది ఇంతని చెప్పడం ఆ వైరాగ్యాన్ని అతీతమైనది. అదే చిన్న పుట్టుకలోనే వారికి వైరాగ్యం అలాంటిది. మనకి ఎంత వయసు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చిన వైరాగ్యం మాత్రం రాదు. వస్తే కదా మరి అన్ని వదులుతాం. వదిలితే పోయే వైరాగ్యం కాదు. వాటి మీద మనసు లేకుండా ఉండడమే నిజమైన వైరాగ్యం. ఏ మార్గంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన ఎదుర్కొన్నా విషయభోగాలు అన్నీ ఉన్నా వాటి ఎందు మనసు చరించకుండా ఉండడమే నిజమైన వైరాగ్యం. ఇదే మనకి గురుదేవులు బోధించింది కూడా. వారి పరంపర గురువులందరూ కూడా అదే విషయాన్ని బోధిస్తూ వస్తున్నారు. అతీత వైరాగ్యం. మరి వైరాగ్యంలో సరిపోతుందా? లోకాన్ని ఉద్ధరించాలంటే అఖండ బోధ, అది ఖండమైనటువంటి బోధ ఉండాలి. ఆ బోధకి ఎంతతో సమాప్తం లేదు, అది అతీతంగానే ఉండాలి. ఎంతసేపు స్వామికి అందించారు కదా. అట్లాగే మన సద్గురుదేవుల యొక్క 3 రత్నాలు చేయాలి. ఏంటంటే యుక్తాహారము, వివిక్తవాసము, బ్రహ్మచింతన. ఈ 3 రత్నాలను ఎప్పుడు పాటించాలంటే ఎప్పుడో ఒకసారి కాదు, జీవిత పర్యంతము వినవరాడు అన్నారు. ఎవరు? బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆత్మజ్ఞాన పరుడికి ఈ 3 ఉండాలి అనే విషయం ఎంతసేపు స్వామి తెలిగించారు. అది గుడిగా నేను చెప్తున్నాను. అట్లాగే గురుదేవుడు ఎన్నో విషయాన్ని వారు జీవితమే అట్లా అఖండ బోధ అన్నారు. మరి అలాంటి అఖండ బోధ వారికి ఎవరికి ఏ సంశయం రాదు. వాళ్ళు వినకపోయినా వాళ్ళు గంధస్థం చేసేది కదా. ఆ గంధాలు చదువుతుంటేనే వారి యొక్క తపశక్తి మనలో ఉంది. ఏ కొత్తైనా పట్టకన్నా ఉండదు. ఒకసారి కాబట్టి 4 సార్లు చదవాలనిపిస్తుంటే చదివేంత విషయాలు ఎప్పటికప్పటికే కొత్తగానే ఉంటాయి. చెప్పారు కదా, పురోభివృద్ధి కోరేవారు పూర్వ వృత్తాంతమున మరువరాదు. అందరూ కూడా ఉన్నత స్థానాన్ని పొందాలంటే మనం ఎట్లా నుంచి వచ్చామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని దాంట్లోనే ఉండమని కాదు, ఇతరుల నుంచి నేను స్థితికి ఎదిగామో అని సంతోషం పడాలన్నమాట. అట్లాగే ఏం చేశారు? తినేట వరకు జీవించువాడు భక్తుడు, జీవించుట వరకు తినేవాడు ముక్కుడు. మరి జీవించడానికి అయితే పెద్ద ప్రయాస అక్కర్లేదు, ఏదో కాస్త సంపాదించుకుంటే సరిపోతుంది. తిరిగి కొరకే అంటే ఎంత సంపాదించుకున్నా సరిపోతుంది. ఇవన్నీ కూడా రత్నచారి. అదే యుక్తాహారము, వివిక్తవాసము, యుక్తాహారం అంటే ఏంటి అంటే యుక్తమే గీత మీద వైద్యం. నోటి తెలుసుగా ఉండాలి, శరీరానికి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. అదే వివిక్తవాసం. వివిక్తవాసం అంటే ఎక్కడ మనం అన్ని మనకి పరిసరాలు అనుకూలమైన చోట ఉండకూడదు. అంటే మనకి అన్యంగా ప్రవర్తించే మనుషుల దగ్గర కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. వివిక్తవాసం అంటే ఏకాంత వాసం అని అర్థము. మనం కూడా ఇలా చక్కగా ఏకాంత వాసంలో ఉండాలంటే కొంత వైరాగ్యం ఉంటే కానీ ఉండలేదు. అందుకని ఏకాంత వాసం తపస్సుకి ఏకాంతంగా ఉండాలి, ఒకరే ఉండాలంట. అధ్యయనం చేసినప్పుడు ఇద్దరు ఉండాలని చెప్తారు. అది తపస్సుకి. మామూలుగా మనం సజ్జన సాంగత్యం చేయాలి కాబట్టి ఈ యుక్తాహారము, వివిక్తవాసం అంటే మనకు అన్యమైన వాటిని వదిలేసి కావాల్సిన అంటే భగవత్ సాన్నిధ్యానికి చేర్చేయకుండా వాటిని మనం ఆచరించాలి. బ్రహ్మచింతన అంటే పరమాత్మ యందు ఎప్పుడు కూడా ఆ చింతన ఉండాలి. అందుకే చెప్తారు కదా, దేంట్లో కూడా ఎప్పుడు కూడా అయ్యే మన ఆదర్శ అన్నారు కదా, నాయందే ఆదర్శ
చెప్పిన మాటలు మన చరిత్రలో రాశారు. వారు ఏమన్నారంట, ఆ పక్కన ఉన్న వాళ్ళంతా, నేను ఈ శరీరంలో ఈ లోకానికి వచ్చాను కాబట్టి నా సంకల్పాలన్నీ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా సంకల్పం అనేదే లేదు, చేయవలసింది కూడా ఏమీ లేదు. నా ఈశ్వరుడు ఎప్పుడు తీసుకెళ్తే ఉన్నాను గడిగా అంటారు. ఎంతో మాట చెప్పారు, అట్లా చెప్పారు. మళ్ళీ అంతకుముందు కొంతమంది ఎవరో గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో వ్యాపారస్తులు వచ్చారు. వచ్చి స్వామీజీ మీరు ఎన్నో బోధలు చేశారు కదా అధ్యాత్మ బోధలు, మేము ధరించే మార్గం అంటే వినడానికి మాకు సమయం లేదు, 2 ముక్కలుగా చెప్పేసి స్వామి అన్నారు. స్వామి వారు ఏం చేశారట, అయితే వినండి బాగా, మీకు 2 విషయాలే చెప్తాను తెలుస్తారన్నారు. అవేమిటి అంటే విషయ చింతన వదిలి ఆత్మయందు ఎప్పుడు కూడా సంయమం అయి ఉందండి, చాలు విస్తరించిపోతారని చెప్పారు. ఎంత మంచి వాక్యాలు చూడండి. అట్లా ఎన్నో విషయాలు గురుదేవులు చెప్తూనే ఉన్నారు. వాళ్ళ నియమం కూడా అలాగే అంత నియమాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. అందులో ఒకప్పుడు పులి వాళ్ళ కుంకురకొండలో తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ మీరు నీళ్ళకి వెళ్తూ ఉన్నారు, అలా నడుస్తూ ఉంటే అక్కడ నీళ్ళు కొన ఉంది. ఒక పెద్ద పులి వస్తున్నారు. వారు ఎప్పుడు కూడా దృష్టి పూర్వం పాదం అన్నట్టుగా ఒక అంటే దృష్టి చూస్తూ పాదం వేసినంత దూరం చూస్తారు మహాత్ములు. అంటే ఒక పాదం నుంచి ఒక అంతకంటే ఎక్కువ దృష్టి ఉండదన్నమాట. అట్లా నడుస్తూ ఉంటుంటే పక్షులన్నీ కిలకల రావడంతో పెద్దగా గడిస్తూ ఉన్నాయంట. ఈ ధ్వని ఏమిటంటే దగ్గరలోనే పెద్ద పులి వచ్చేస్తుంది. ఇంకేం చేస్తారు అక్కడికి వెళ్ళడానికి? అప్పుడు కూడా వారంతా నా జీవితంలో 2 గంటలు భగవంతుడు ఉంచాడు, 2 సార్లు వెళ్ళిపోవాల్సిందే శరీరం అన్నారు. అప్పుడు పెద్దలు వస్తే ఏం చేస్తారు, నమస్కారం మాత్రం ఓ పులి పరమాత్మ, ఈ శరీరంలో లోకానికి ఉపకారం ఉంటే ఉంచు, లేకపోతే ఆహారంగా తీసుకోండి. అప్పుడు అంటే అన్ని జీవుల్లో కూడా పరమాత్మ ఉంచారు కదా. అప్పుడు ఏం చేస్తుంది, నమస్కారం మాత్రం 2 కాళ్ళు ముందుకి కాసి గట్టిగా నీకారం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా వారికి ఆ ఆపద తగ్గింది, మనకి కోసం భగవంతుడు. మళ్ళీ అట్లాగే తీర్థయాత్ర ప్రయాణంలో కూడా ఒకసారి యమునా నది అదే ద్వారకాపట్నం వెళ్తుంటే యమునా దాటాలంటే అక్కడ పరవగాడు డబ్బులు పైకి పడతారు. వీరి దగ్గర ఏమీ లేదు కదా, ఒక భగవద్గీత జ్వరంలో ఒక పెద్దమాట ఏమే తప్పేమో అదే డబ్బులు లేకపోతే పరవ దాటేసిందన్నారు. ఎలాగా స్వామివారి నియమం ఏమిటంటే ముందు చేసిన పాదము వెనకకు వేయరాదు. మాకు కూడా ఎన్నోసార్లు ఆశ్రమంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు గురుల విద్యార్థులు ఇదే చెప్తా ఉంటారు, ముందు చేసిన పాదం వెనక వేయరాదని గట్టిగా అందరూ మా పుట్టి మారిపోయారు. వారి యొక్క తపశక్తి అట్లాగా వారు కూడా ఏం చేస్తారు, ఇంకా నెలలాడుతుంటారు. వాళ్ళు కేరళ వాళ్ళు కాబట్టి స్వామివారికి కొంచెం ఈత వచ్చు. ఆ నెలలో దూకి ఈత కొట్టారు. ఎంతైనా వేస్తారు, తర్వాత అప్పుడు వచ్చింది కొట్టుకుపోయి ఎలాగైతే ఎట్లాగా అంటే ఎక్కడో దుమ్ము దొరికిందట ఒక మేక వేసిన వ్యక్తిలో. ఆ దుమ్ము వెళ్ళిన బయటికి వచ్చారు. తర్వాత అవతలకి దాటారు. ఇదంతా జరిగింది. అదే 2 సార్లు మాకు ప్రయాణ ఘట్టాలు ఇలా భగవంతుడు ఇట్లా వచ్చాడని చెప్పేవారు స్వామివారు వాళ్ళతో అంటున్నారు. అట్లాగా గురుదేవులు ఎన్నో విషయాలు వారు ఆధ్యాత్మికంలో అలాగే ఎన్నో ఎంతని చెప్పలేము. అంటే వారి తపస్సు అంత అమోఘమైనది. వారు ఇంకా ఏం చేశారు, ఎప్పుడు ఇంకా లోకంలో వారు ఉద్ధరించారంటే లోకోద్ధారకులు కదా, ఏదో కొన్ని తిరుగులు కదా. అది కానీ ఇప్పుడు కూడా మనకి శాశ్వతంగా ఉండేలాగా ఆయన చాతుర్మాస వ్రతాలు చేశారు, ఓంకార సంప్రదాయాలను చేశారు, ఇంకా ఎన్నో ఉపసభలు కూడా చేశారట. ఇంకా ఎన్నో సభలు ఇట్లా జరుపుతూనే ఉన్నారు. వారికి అనేక గ్రంథాలను కూడా ముద్రించారు. ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నో గురుదేవుడు చేసి పెట్టి వెళ్ళారు. ఆ పండుగలను ఇప్పుడు వారు కూడా చేస్తూనే ఉన్నారు. వారు అన్నారు కదా, 600 సంవత్సరాలు ఆ పీఠం మీద ఒక గద్దెపట్టం పెట్టిన దిగ్విజయముగా నడుస్తూ అన్నారు. ఒక అమ్మగారు మాకు సాంబార్ శిష్యురాలు ఆయన చెప్పారు, మాకు అప్పుడప్పుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు మేము 18 సంవత్సరాలు అనుకోకుండా ఆశ్రమంలో ఉన్నాం. అక్కడ ఉండే అమ్మగారులు అందరితో వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ గురుదేవులు చూసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు మేము వెళ్ళే సమయంలో. మలయాళంలో అన్ని రకాల విషయాలు చెప్తుంటే మేము మలయాళం చూడలేదని ఏడ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారు, చూడలేదు అనుకోకండి మీరు, అప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, ఇప్పుడు మనకు
ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్నామంటే వారి యొక్క అనుగ్రహం మనందరూ ఉన్నది కాబట్టి మనం ఈనాడు భగవద్గీత చేతపెట్టుకుంటున్నాము. మనం వాళ్ళని ఆచరించినటువంటి జపము ధ్యానం ఇది ఎంతో కొంత ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆచరిస్తున్నారంటే సద్గు అనుగ్రహం ఉన్నది. ఎప్పుడు కూడా మనం అందరం ధరించాలంటే